నిప్పు లోపల పెట్టుకుని తాగుతారు. వాళ్ళకి ఎక్కువగా ఈ బొగ్గ క్యాన్సర్ ఉన్న 4 క్యాన్సర్ ఆ ఏరియాలో ఉందండి. ఇవన్నీ మనకు నిదర్శన అలవాట్ల వల్ల వచ్చే కొన్ని అయితే కారణం తెలియకుండా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. ఇదే విధంగా నిర్దిష్టంగా మనం ఇది కారణం చేత ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి లేదండి. ఇది వంశపారంపర్యంగా జెనెటిక్గా రావచ్చు. కొన్ని వృత్తిపరమైనటువంటి జూట్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇలాగ రసాయనాల ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, దుమ్మి ధూళిలో ఎక్కువసేపు ఉండవలసిన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏం లేదండి, శరీరంలో ఏమవుతుందంటే ఎక్కడైతే ఎక్కువ రాపిడి తగులుతుందో ఆ రాపిడి తగులుతున్న ప్రాంతానికి మీరు చూడండి కాయలు కడతాయి. కొంతమంది బాగా అతిగా కష్టపడే వాళ్ళ చేతుల్లో రాపిడి ఉన్నంత మేర కాయలు కడతాయి. అలాగే నేల మీద ఎక్కువ బాసిపెట్టలేసి కూర్చునే వాళ్ళకి ఈ చీలమండ ఎముక నల్లగా ఈ కాయ కడుతుంది. ఇప్పుడు 24 గంటలు షూల మీద ఉండేటువంటి ఈ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లాంటి వాళ్ళు చూడండి, ఆ చిటికిన వేళ్ళు బొటన వేళ్ళ దగ్గర ఆ షూలో ఉండటం వల్ల కాయలు కడతాయి. ఇలాగే మనం కొత్త చెప్పులు ఎప్పుడన్నా కొన్నప్పుడు ఆ చెప్పులు కరుస్తున్నాయి అంటారు. కరిచి పుండు పడుతుందండి. ఇక్కడ ఆ పుండు పడిన దాన్ని అశ్రద్ధ చేసి 400 పెట్టి కొన్నాము, ఈ చెప్పులను అవతల అక్కడ పారేస్తామని చెప్పని ఆ పుండు మీద ఏదో ప్లాస్టర్ వేసుకుని దాన్ని తొక్కుతుంటే ఏమవుతుందంటే ఆ పుండు పాత పుండు అల్సర్ అయ్యి ఆ అల్సర్ తర్వాత దశలో ఇలా అవగటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడైతే రాపిడి తగులుతుందో అనుకుంటున్నాం కదా, అలాగే అక్కడ కూడా నోట్లో ఆ తంబాకు కైని ఇటువంటివన్నీ లోపల పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ దాంట్లో ఆ సున్నం ఆ ఘాటైన ప్రభావం వల్ల ఈ చర్మం ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి ఆమత్వపు పొర అంటాం మనం, మ్యూకస్ మెంబ్రైన్, ఆ మ్యూకస్ వెజంబడిపోతుంది, అల్సర్ వచ్చేస్తుంది. వాళ్ళకి అల్సర్ కావాలనే వేసుకుంటారు అవన్నీ కూడా. అల్సర్ పడిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లోంచి ఒక రకమైనటువంటి లాలాజలం ఊరి అదేదో కొంచెం వాడి కాలక్షేపంగా దాన్ని పెట్టుకుని అని పిలుస్తుంటారు. అదో కాలక్షేపం, వాళ్ళకి రకరకాల కాలక్షేపాలు అండి. ఏం చెప్తాం దానికి? సో అలవాట్లు లేకపోయినా సరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. అలవాట్లు లేని వాళ్ళకి కూడా వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ నోటిలో ఇన్ని కారణాలు ఉన్నాయి మనకి. మిగతా అలాగా కొని తెచ్చుకునే, దీన్ని ఏమంటాం మనం, ఎక్వైర్డ్ అంటాం ఏమన్నా, కొని తెచ్చుకునే రోగం. ఈ మిగతా క్యాన్సర్స్లో కూడా, జనరల్ క్యాన్సర్లో కూడా అలాగా కొని తెచ్చుకునే అవకాశం ఉన్నటువంటి ఆ అంగాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం కొంతవరకు చర్చించుకోవచ్చు అండి. అయితే దాని తర్వాత మనం జనరల్ క్యాన్సర్ అనే విషయానికి వచ్చేప్పటికల్లా ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అది మనం అంతకుముందు కార్యక్రమంలో చాలా చర్చించుకున్నాం కూలంకుషంగా. దాని తర్వాత ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ అనేది కూడా మహిళలకు ఎక్కువగా వస్తాం. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎందువల్ల ఆ మహిళలకి పర్టికులర్గా ఆ గర్భాశయం యొక్క క్యాన్సర్ వస్తుంటుంది? దాని యొక్క లక్షణాలు ముందు వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం? అసలు ప్రధానమైన కారణాలు ఏంటండి? ఇది చాలా మంచి అవగాహన కార్యక్రమం అండి, మంచి ప్రశ్న. ఇది ఎలా అయితే నోట్లో తంబాకు పొగాకు కైనీల వల్ల అల్సరేషన్ జరిగి ఆ అల్సర్ వల్ల వస్తుందని ఒకటి అనుకున్నాం. రెండోది ఈ చెప్పు కరవడాలో ఇటువంటి వల్ల కూడా పుండు పాత పుండు అల్సర్ క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకున్నాం. మిగతా అవయవాలకి ఎక్కడ రాపిడి తగిలినా తగలకపోయినా ముఖ్యంగా ఈ స్త్రీల విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పురుషులు స్త్రీలకు వచ్చేటువంటి గర్భాశయ ముఖద్వారానికి వచ్చేటువంటి క్యాన్సర్కి ప్రధాన కారణం పురుషుడే అవుతాడు. స్త్రీకి అవగాహన ఉండదు. ఈ స్త్రీకి అవగాహన లేని పరిస్థితుల్లో అసహజమైనటువంటి శృంగార కార్యక్రమాల వల్ల కూడా ఈ గర్భాశయ ముఖద్వారానికి వచ్చేటువంటి క్యాన్సర్స్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం.